శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరంలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల విధులకు సంబంధించినటువంటి భాగంగా ప్రస్తుతం విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎక్కడ ఏదైనా డబ్బులకు సంబంధించిగా లేకపోతే ఏదైనా ఎన్నికల విధులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా సంబంధించిన వస్తువులను తరలిస్తున్నారనే దానికి సంబంధించినటువంటి ఏసీపీ రత్నరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక బలగాలతో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఉదయం మనం చూసాము ఉండవల్లి వద్ద సీతానగర్ కరకట్ట వద్ద నారా లోకేష్ వెహికల్ని కూడా స్వయంగా పోలీసు తనిఖీ చేశారు. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి గుంటూరు నుంచి విజయవాడకు కనెక్టింగ్ ఉన్నటువంటి వారధితో పాటు అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా పోలీసు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతిరోజు కూడా ఇది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రతి వాహనానికి క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఈ విధంగా ప్రత్యేక బలగాలకు సంబంధించి కూడా వచ్చి వాటి వెహికల్ అన్నిటి కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ఉన్నారు. పూర్తిగా అంటే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో నగదుకు సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. 50,000కి మించి నగదు తరలించకూడదు. 50,000 దాటితే ఖచ్చితంగా దానికి సంబంధించిన లెక్కలు చూపాల్సి ఉంటుంది. వాటితో పాటు ఏదైనా డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇతర వస్తువులు ఏమైనా ఉంటే దానికి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు చూపించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ఏసీపీ రత్నరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తనిఖీలన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం ఒకసారి పూర్తిగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే పంపించేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పార్టీలకు సంబంధించినటువంటి ఏదైనా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేకపోతే క్యాండిడేట్లకు సంబంధించిన వ్యక్తులు ఏదైనా డబ్బు తరలింపుకు సంబంధించి ఏమైనా చేస్తున్నారా దానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రతి వాహనాన్ని కూడా వెనకాల ఉన్నటువంటి ప్రతి ప్లేస్ని వాహనంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాహనాన్ని పంపించి వేస్తున్న ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా అలాంటి వాహనం సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుని ఏసీపీ రత్నరాజు ఉన్నారు మాట్లాడదాం. సార్, అంటే ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏదైనా మీకు ఏమన్నా వచ్చినాయా సార్ దీనికి సంబంధించి? ఇప్పుడు నిన్ననే స్టార్ట్ చేసాం. ఇది మనతో పాటు మరో 6 చోట్ల సిటీలో ఈ చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఇది సిఐఎస్ఎఫ్ స్టాఫ్ తోటి మన లోకల్ పోలీసులు అందరం కలిసి చెకింగ్ చేస్తున్నాం. ఈ వారధి దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అందుకోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని కొన్ని వెహికల్స్ని అనుమానాస్పదంగా ఉన్నటువంటి అదర్ స్టేట్ నెంబర్లు ఉన్నటువంటి వెహికల్స్, ఈ పార్టీ సింబల్స్, పార్టీ గుర్తులు ఉన్నటువంటి వెహికల్స్ ఇలాగ అనుమానాస్పదం ఉన్నటువంటి ఎక్కువగా కంపల్సరీగా తరువుగా చెక్ చేసి పంపిస్తున్నాం. ఈ ఎలక్షన్కి సంబంధించి ఎనీ కాంట్రాబ్యాండ్ కానీ లిక్కర్ కానీ తర్వాత క్యాష్ కానీ గోల్డ్ అయితే ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే గిఫ్ట్ ఆర్టికల్స్ ఇలాంటివి ఏమైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పి చెక్ చేయడం మళ్ళీ జరుగుతుంది. ఇప్పటి నుంచి ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు ఈ చెక్ పోస్టులు రన్ అవుతాయి. ఇక్కడ ఈ విధంగా చెక్కింగ్ చేయడం జరుగుతుంది. మనకి ఇవే కాకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎస్ఎస్టీలు అంటే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, విజిలెన్స్ టీమ్స్, అలాగే లోకల్ పోలీసు అందరూ కూడా ఈ చెక్ పోస్టులో తనిఖీలు చేస్తారు. వీడియోగ్రాఫింగ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెక్కింగ్ చేస్తూ ఉంటారు. అన్ని విధాలా కట్టడి చేసి ఎలక్షన్లన్నీ ప్రశాంతంగా జరిగేటట్టు, అందరూ ప్రశాంతంగా ఎలక్షన్లు వినియోగించుకునేటట్టు, ఏ విధమైన ప్రలోభాలకు గురి కాకుండా ఉండేలాగా ప్లాన్ చేసి మన సిపి కాంతి రాణా టాటా గారి డైరెక్షన్ మేరకు ఈ చెక్ పోస్టులు క్రూషియల్ ప్లేసెస్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా ఎలక్షన్లన్నీ పీస్ఫుల్గా జరిగేటట్టు ప్లాన్ చేసుకుని ఇక్కడ చెక్ పోస్టులు రన్ చేస్తున్నాం. సార్, పరిమితి మించి నగదు 50,000 లోపు ఉంటే వాటికి చూపించవసరం, 50,000 దాటితే దానికి సంబంధించినటువంటి వివరాలు చూపించాలని ఎన్నికల కమిషన్ చెప్తుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్ గైడ్స్ 50,000 వరకు మనం సీజ్ చేస్తాం. సీజ్ చేసిన తర్వాత దానికి కమిటీకి అప్పగిస్తాం. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి కమిటీకి అప్పగిస్తాం. అవి జెన్యూనా కాదా అని చెప్పి వాళ్ళు ఒకసారి వెరిఫై చేసి జెన్యూన్ అయితే అవి క్యాష్ రిలీజ్ చేసేస్తారు. అలా కాకుండా అనాథరైజ్డ్ క్యాష్, అన్అకౌంటెడ్ క్యాష్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నప్పుడు మనం ఒక 10 lakhs వరకు మనం సీజ్ చేస్తాం. 10 lakhs అబౌవ్ ఉంటే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. 10 lakhs లోపు ఉన్న క్యాష్ అయితే ఆ రివ్యూ కమిటీకి పంపించి వాళ్ళ ద్వారా స్టడీ చేసి అది జెన్యూనా కాదని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్, చెక్ పోస్టులకు సంబంధించి 24 hours డ్యూటీలు ఉండే అవకాశం, ఎందుకంటే రాత్రిపూట నగదు తరలించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 24 hours చెక్ పోస్టులు పనిచేస్తుంటాయా? 24 hours ప్రతి చెక్ పోస్టు 24 hours పనిచేస్తుందండి. 24 hours 2 షిఫ్ట్ల మీద మన మెన్న పనిచేస్తూ ఉంటారు ఇక్కడ, ఇంక్లూడింగ్ సిఐఎస్ఎఫ్ స్టాఫ్,
సివిల్ స్టాఫ్ అన్ని టీంలు 24 అవర్స్ ఉంటాయి ఇక్కడ చెక్ పోస్టులు. అందులో రిలాక్సేషన్ లేదు, 1 మినిట్ కూడా రిలాక్సేషన్ కూడా ఉండదు. మొత్తంగా అయితే మొత్తం విజయవాడ నగర వ్యాప్తంగా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు 3 షిఫ్ట్లు వైజ్గా ఇక్కడ సిఏఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు ప్రత్యేక బలగాలతో పూర్తిగా ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తూ ఉన్నారు. నగదుకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఓటర్లు మ్యానిపులేట్ చేసే విధంగా ఏదైనా బహుమతులు కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ కానీ ఏమున్నా కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు చూపించాల్సి ఉంటుంది. 10 లక్షలు దాటితే కనుక క్యాష్ తరలిస్తే కనుక దాన్ని పూర్తిగా స్వాధీనం చేసేదని చెప్తున్నారు. 50,000 దాటితే అక్కడ రివ్యూ కమిటీకి పంపించిన తర్వాత అది వాస్తవం అయితే కనుక వాళ్ళకి అప్పచెప్తామని ఏసీపీ రత్నరాజ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల కోడ్ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన సింబల్ ఉంటే కార్ల మీద కానీ వెహికల్స్ మీద సింబల్స్ ఉన్న వాహనాలు ప్రత్యేకంగా ఆపి తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే విజయవాడ నగరం ఉంది. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.